ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. పసివాడికి మాటలు తెప్పించినటువంటి సాయి. ఈ థంబ్నెయిల్ నిజంగానే అద్భుతం. ఒక పసివాడికి మాటలు తెప్పించాడు బాబా. పెద్ద ప్రమాదంలోంచి బయటపడేశాడు బాబా. ఇది స్వయంగా వారే చెప్పారు, ఆ భక్తులే. సంథింగ్ గోదావరి జిల్లాలో అనుకుంటా. వారు కుటుంబం అంతా సాయి భక్తులు. ప్రతి గురువారం బాబాను పూజించటం, ప్రతిరోజు సాయి హారతులు పాడుకోవటం. కొడుకు మంచి ప్రయోజకుడయ్యాడు. వివాహం గురించి ఎతుకుతూ ఉన్నారు. అనుకోకుండా గొప్ప సాయి భక్తులే వారికి వియ్యంకులుగా రావటం, కొడుకుకి వివాహం చేయటం. చక్కగా వివాహం కూడా బాబా కళ్యాణ మండపంలోనే చేశారు. షిరిడి వెళ్ళారు. అద్భుతంగా జీవనం సాగుతోంది. ఒకరోజు అనుకోకుండా శుభవార్త విన్నారు ఆ ఇంట్లో. ఆ బిడ్డ ఎవరైతే కోడలుందో తను గర్భవతి అయింది. అది కూడా గురువారం నాడే విన్నారు ఆ వార్త కూడా. అన్ని విచిత్రం ఏంటంటే అమ్మాయి శ్రీమంతం అవ్వచ్చు, అన్నీ కూడా అనుకోకుండా గురువారం 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 డెలివరీ డేట్. నా ప్రవచనాలు చాలా విన్నారట వారు. స్వామీజీ చెప్పాడు, అదృష్టాన్ని ఎప్పుడు మనం కొనుక్కోలేం, దాని అంతటా అదే రావాలి అన్న ఉద్దేశంతో సిజేరియన్ అని కాకుండా నా మాట మీద నమ్మకం ఉంచి నా నోటి నుంచి వెలువడిన నామాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ జపిస్తోంది, ఆ పిల్ల, ఆ గర్భవతి. ఓం సులభ దుర్లభాయ నమః. ఎవరైతే గర్భవతులు ఉంటారో ఈ నామస్మరణ రోజు కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. తప్పకుండా నార్మల్ డెలివరీ అయి తీరుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. ఇలాగే నేను జీ తెలుగులో చెప్పటం, ఆమె రోజు విభూది నీళ్లు కలుపుకోవటం, ఈ నామస్మరణ చేయటం, తీర్థాన్ని తీసుకోవటం. అనుకోకుండా విచిత్రంగా అది కూడా గురువారం నాడే పంచమి రోజు మంచి గడియలలో పుత్రజననం కలిగింది. అది కూడా నార్మల్. డాక్టర్స్ సిజేరియన్ చేయాల్సి వస్తుందేమో అన్నారట. చూద్దాం దాటేశారు, నార్మలే. అంత సంతోషంగా ఉన్నారు. పిల్లవాడు నెలలు గడుస్తున్నాయి, సంవత్సరం దాటిపోయింది, మాటలు రావటంలా పిల్లవాడికి. వీళ్ళకి దిగులు పట్టుకుంది. ఏమంటల్లా, అత్త అంటల్లా, తాత అంటల్లా, మామ అంటల్లా, అమ్మ అంటల్లా. 12, 13 నెలలు, 14 నెలలు అయిపోతుంది, 15 నెలలు అయిపోతుంది. వీళ్ళకి అదొక దిగులు పట్టుకుంది. ఎందుకు ఇలా అవుతుందా, ఏమోలే, బాబా ఉన్నాడు ఇంత చేసినవాడు, ఇది కూడా ఆయన చేయకపోవడా అని చెప్పి నమ్మకంతో ఉన్నారు వారు. వీరు 20 అంటే ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తూ ఉన్నారట. ఒకరోజు అనుకోకుండా, అది కూడా గురువారం నాడే, వీళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు నడకొచ్చింది. వాడు ఇంట్లోంచి గబగబా నడుచుకుంటూ వచ్చి ఆ గ్రిల్ గ్యాప్ ఉంటుందట, ఇట్లా ఆ గ్యాప్లోంచి పిల్లలు చిన్న వాళ్ళైతే పడతారు. వాడు వెళ్ళి ఆ గ్యాప్లో ఇలా పెట్టి తొంగి అలా చూశాడట. పడిపోయాడు. 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. ఆ పని పిల్ల కింద ఉండి గట్టిగా అరుస్తుందట, అమ్మా అమ్మా. వీళ్ళందరూ వచ్చేటప్పటికి అప్పటికే పడిపోయాడు పిల్లవాడి కింద. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి వెళ్ళి ఒడిలో తీసుకోగానే, ఏడుస్తూ ఒడిలో తీసుకోగానే ఆ పిల్లవాడు అలా చూస్తూ బాబా బాబా అంటున్నట్టు. వీళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఒక నిమిషం దెబ్బ తగిలిందని బాధపడాలా, కింద పడ్డాడని ఆందోళన చెందాలా, మాట వచ్చి బాబా బాబా అంటున్నాడు వాడు. మొదటి మాటే సంతోషపడాలి. హాస్పిటల్ తీసుకెళ్లారు. గబగబా స్కానింగ్లు అన్నీ చేశారట. ఏమీ అవల పిల్లవాడికి. విచిత్రం ఏంటంటే ఏమీ అవల. ఆ తర్వాత ఆ పని పిల్ల చెప్పిందిట, వాడు పైనుంచి ఎలా పడ్డాడంటే గోడ మీద పడి బంతి విసిరేసినట్టు అలా స్టెప్ బై స్టెప్. అందరికీ అనిపించింది సాక్షాత్తు బాబానే వాడిని పట్టుకొని కింద దింపుంటాడు దెబ్బలు తగలకుండా. అది గడిచిన 2 ఏళ్లకి, అంటే దాదాపు పిల్లవాడికి 2.5-3 సంవత్సరాలు వచ్చినప్పుడు నిద్రలో ఒకరోజు, చూడండి ఎంత అద్భుతమో, నిద్రలో ఒకరోజు ఆ పసి బిడ్డ నోటి వెంట నుంచి మాటలు వస్తున్నాయట. అదే ఆ రోజు నేను పడ్డా కదా, అప్పుడు బాబానే నన్ను పట్టుకొని కింద పెట్టాడు.
వీళ్ళకి అర్థం కాదు. అలా 10 సార్లు చెప్పాట ఆ పిల్లవాడు, అలాగే నిద్రలో కళ్ళు తెరవకుండా. ఆ రోజు అర్థమైంది, సమర్థ సద్గురువైన సాయి ఆ బిడ్డను దెబ్బలు తగలకుండా కింద పెట్టి మాటలు కూడా తెప్పించాడు బాబా. ఆ రోజు నుంచే పిల్లవాడికి ఉధృతంగా మాటలన్నీ క్రమేపీ వచ్చేసినాయట. చూడండి, తప్పకుండా బాబా మనల్ని కాపాడుతాడు, తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. ఎటువంటి చెడు మనకి జరగనివ్వకుండా ఆయన అడ్డుపట్టమన్నది ముమ్మాటికి సత్యము. ఆ నమ్మకంతో మనం ముందుకి కొనసాగుదాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.